ఫైనల్గా ఐక్యూ వాళ్ళు అయితే ఆగస్టు 20వ తారీఖు వచ్చేప్పటికి ఐక్యూ Z11 5Gని వచ్చేప్పటికి ఇండియాలో అయితే లాంచ్ చేస్తున్నారు. ఈ ఫోన్కి సంబంధించిన కొన్ని స్పెక్స్ అయితే లీక్ అయినాయి. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ వచ్చేప్పటికి 6.83 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. 3D కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే వస్తుంది. డిస్ప్లే వచ్చేవాటికి 2000 నిట్స్ హై బ్రైట్నెస్ నిట్స్తో అయితే వస్తుంది. ఈ డిస్ప్లే వచ్చేవాటికి మనకి ఈ ఫోన్లో ప్రాసెసర్ వచ్చేవాటికి మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఈ ఫోన్లో ర్యామ్ టైప్ వచ్చేప్పటికి LPDDR5X ర్యామ్ టైప్తో అయితే వస్తుంది. స్టోరేజ్ టైప్ వచ్చేప్పటికి UFS 3.1 స్టోరేజ్ టైప్తో అయితే వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్ అనేది క్యాజువల్ గేమింగ్ అయితే ఆడుకోవచ్చు, కానీ హెవీ గేమింగ్కి అయితే పనికిరాదు. వీళ్ళు పెట్టే ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీనిలో మనకి వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు ఈ ఫోన్లో వచ్చేపాటికి. ఈ ఫోన్లో బ్యాటరీ వచ్చేప్పటికి 7050 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది అంటున్నారు. కొన్ని లీక్స్ అండ్ రూమర్స్ ప్రకారం 90 వాట్స్ కూడా ఇవ్వచ్చు అంటున్నారు. లాంచ్ చేయకైతే తెలుస్తుంది. మనకి ఈ ఫోన్లో IP రేటింగ్ వచ్చేప్పటికి IP68 IP69తో అయితే వస్తుంది. ఈ ఫోన్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్తో కూడా వస్తుంది. ఈ ఫోన్లో ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేప్పటికి హోరిజన్ OS 6తో అయితే వస్తుంది. 3 ఇయర్స్ పాటు వచ్చేప్పటికి OS అప్డేట్స్, 5 ఇయర్స్ వచ్చేప్పటికి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. మనకి ఈ ఫోన్లో 2 కలర్స్లో అయితే లాంచ్ చేస్తున్నారు. ఈ ఫోన్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ వచ్చేపాటికి నేను అనుకుంటాం వివో S2 ఏ ప్రైజింగ్ అయితే పెట్టారో నాకు తెలిసి ఇంచుమించు అదే ప్రైజింగ్కి అయితే తీసుకురావచ్చు అనుకున్నా. 40,000 ఎంతో పెట్టారు. వివో S2 వచ్చేపాటికి 8GB RAM 128GB వచ్చేపాటికి 13,999 అలా పెట్టినట్టున్నారు. మోస్ట్లీ ఆ ప్రైజింగ్లోనే తీసుకురావచ్చు అనుకుంటున్నాను. మనకి కొన్ని చేంజెస్ అయితే చేశారు. డిజైన్ అయితే ఆల్మోస్ట్ రెండు ఒకటే. వివో S2 కానీ ఐక్యూ Z11 5G కానీ రెండు ఒకటే. చేంజెస్ వచ్చేప్పటికి ప్రాసెసర్లో కొంచెం చేంజ్ చేశారు. మనకి వివో S2లో వచ్చేప్పటికి మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్తో వస్తే మనకి ఐక్యూ Z11 5Gలో వచ్చేప్పటికి మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్తో అయితే తీసుకొచ్చారు. మనకి డిస్ప్లేలో కూడా మనకి దానిలో 120 Hz తీసుకొస్తే దీనిలో వచ్చేప్పటికి లీక్స్ ప్రకారం వచ్చేప్పటికి 144 Hzతో అయితే వస్తుందని చెప్తున్నారు. కొన్ని చేంజెస్ అయితే చేశారు. చూద్దాం ప్రైజింగ్ ఎంత పెడతారో. 40,000 ప్రైస్ పాయింట్ దాటితే మాత్రం నేను ఈ ఫోన్ని రికమెండ్ చేయను. ఇది అండర్ 24,000లో ఒక లుక్ వేయచ్చు, కానీ మ్యాక్సిమం 25,000 అంతకు మించి ఈ ఫోన్కి పెడతామైతే డబ్బులు అయితే దండగా నా ఉద్దేశంలో వచ్చేప్పటికి. మనకి ఇంకో ఆప్షన్ వచ్చేప్పటికి రియల్మీ P4 Pro ఉంది. అది చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఇవి తీసుకునే దానికన్నా. ప్రజెంట్ సేల్స్ కూడా అయితే ఉన్నాయి. ఒక 1 or 2,000 కొంచెం కార్డ్ డిస్కౌంట్తో తక్కువ వస్తే అదే తీసుకోవచ్చు. అది ఇంకా బెటర్ డీల్ అవుతుంది. మనకి 26,000కో 27,000 లోపే వచ్చేస్తుంది. కార్డ్ డిస్కౌంట్ పెడితే ఇంకా మనకు తక్కువకే వస్తుంది. ఒకసారి చెక్ చేయండి ఫ్లిప్కార్ట్లో వచ్చేవాటికి. అది ఇంకా బెటర్ డీల్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూసుకుంటే. చూద్దాం మనకు ప్రైజింగ్ ఎంత పెడతారనేది మనకి ఆగస్టు 20వ తారీఖు అయితే తెలుస్తుంది. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే స్మార్ట్ లోకేష్ టెక్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేస్తామైతే మర్చిపోమాకండి.